ఈ మిథున రాశి వారికి 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. కేవలం 2 గ్రహాలు మాత్రమే మీకు ప్రతికూలంగా సంచరించే వాతావరణం ఉంది. 70-80% శుభఫలితాలు పొందడానికి మిథున రాశి వారికి 2026 జూన్ మాసం అనుకూలంగా ఉంది. మరి 2026 జూన్ మాసానికి గాను మిథున రాశి వారికి తప్పనిసరిగా తృతీయ రవి దోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్యారాధన చేయండి, ఆదిత్య హృదయం పారాయణం చేయండి, సూర్య నమస్కార ఆసనాలు చేసుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. భాగ్య రాహు దోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారిని కానీ కనకదుర్గాదేవిని కానీ దర్శించండి. అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వహించండి. ఎర్రటి పూలమాలను సమర్పించండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. షష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ మాసమంతా కూడా అనగా ఇంచుమించుగా ఈ జూన్ నెల 20 వరకు లాభములో మేషరాశిలోనే సంచరిస్తాడు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. కాంపిటేటివ్ పరీక్షల్లో విజయం సాధిస్తారు. అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా దశమములో మీనరాశిలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది, కష్టం అధికమవుతుంది. 2026 జూన్ మాసంలో ఈ మిథున రాశి వారికి కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, కేతువు 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 80% శుభఫలితాలు ఇచ్చే వాతావరణం ఉంది.